చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందండి? బంగారులో వేస్తండి ఆయనకి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ అయినంత వరకు ఆయనకి ఎంత సాధ్యత అంత చేస్తుండ్రు. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తారు? మరి చేస్తారు అనుకోవాలి. ప్రజా సమస్యలు ఆయన వరకు వస్తాయి, ఆయన ఎంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు? ఆయన దాకా పోవాలి కదా. పోయిన వాటి మీరు తీసిపోరు కదా. మీరు ఈ బస్ స్టాండ్లు అంటే రైల్వే స్టేషన్ అంటే పల్లెటూరులో ముసలోళ్ళు టీ బట్టలు కూడా అడుగుతారు. మీరు పోరుగా, మీరు తీసిపోరుగా. వెళ్తామన్నా. మిమ్మల్ని కూడా గేటు గట్టి రానివారు గట్టిగా అడిగితే అది మీకు తెలిసిందే. ఓకే అన్న, ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. ఆయన ఇప్పుడు ఉండే ఉపాధి అయింది. సినిమాలు చేసుకుంటారా? చంద్రబాబు వ్యాపారం చేసుకోవట్లేదా? సీఎం అని చెప్పి వదిలేసాడా? మరి ఆయన వదిలేసుకుంటాడా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఫ్యూచర్ లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమది ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయిస్తా. ఇప్పుడు అవును కరెక్టే. ఇప్పుడు నేను ఒక్కనంటే అవదుగా జనం. అదే ప్రజల ఒపీనియన్. ఇప్పుడు మీరు ఏమో అవ్వచ్చేమో. ఇప్పుడు 107, 108 విజయ్ గారికి వచ్చింది తమిళనాడు. ఆయన ఉంటాడు, ఊడిపోతాడు. 75, 50 వచ్చినప్పుడు సీఎం అయిపోతుండు. అలాగే ఉంటది ఇది. కోరుకుంటున్నారా? అవుతే మంచిదే. ప్రజలు నిర్ణయించాలి, మనం ఏం చేస్తాం. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మనిషి అంతే.